खण्डमण्डलाकारं व्याप्तं येन चराचरं तत्पदं दर्शितं येन तस्मै श्रीगुरवे नमः। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। गुरुब्रह्मा गुरुर्विष्णु गुरुदेवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः। नित्यानन्दं परमसुखदं केवलं ज्ञानमूर्तिं विश्वातीतं गगनसदृशं तत्त्वमस्यादिलक्ष्यम् एवं नित्यं विमलमचलं सर्वधी साक्षिभूतं भावातीतं त्रिगुणरहितं सद्गुरुं तं नमामि। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्ति। ఎవరైనా మీకు అద్వైతం తెలుసా లేకపోతే వేదాంతం తెలుసా అని అడిగారు అనుకోండి. మన్ని మీకు ఏదైనా భక్తి తెలుసా అని అడిగితే ఏదో భక్తి మీకు జాతమైనట్టు మీకు ఎదురుగా ఉన్న దేవుడికి ఏదో పూజ చేసుకుంటారు, నాకు తెలుసు అని ఆ దేవుడు కాపాడతాడు అనుకుంటున్నారు, అలా తెలుసు అని చెప్పగలరు. ఎవరైనా అద్వైతం తెలుసా లేకపోతే వేదాంతం తెలుసా, ఉపనిషత్తులు తెలుసా, బ్రహ్మసూత్రాలు తెలుసా, భగవద్గీత తెలుసా అని అడిగారు అనుకోండి, కొంచెం తెలుసు అంటాం కదా. అంతా తెలుసు అని అనడానికి మనకు చేత కాదు. కొంచెం తెలుసు. కొంచెం తెలుసు అంటే అర్థం ఏమిటంటే ఆ స్థితిలో ఉన్నవాడిని నాకేం తెలియదు అని అర్థం. ఎందుకంటే తెలిస్తే ఇది అంతా తెలియాలి, తెలియకపోతే ఇది అసలు తెలియదు. లెక్కలాగా కాదు. లెక్క వస్తే 100 మార్కులు, లెక్క రాకపోతే 0 మార్కులు. 2 స్టెప్పులు 3 స్టెప్పులు వస్తే మరి 20 మార్కులు 30 మార్కులు వేస్తారు కదా. 100 మార్కులకు 100 మార్కులు అయితే మేము అలా కొన్ని మార్కులు వేస్తారు. ఏ సబ్జెక్టుకైనా నువ్వు ఆన్సర్ చేయడం కొంచెం తెలుసు, నాకు కొంత తెలుసు అన్నవాడికి కొన్ని మార్కులు పడవచ్చు. కొన్ని అంటే అది 2 కావచ్చు, 4 కావచ్చు, 6 కావచ్చు, 10 కావచ్చు. కానీ వేదాంతంలో తెలుసు అంటే 100కి 100 మార్కులు వేస్తాం, తెలియదు అంటే 0 మార్కులు వేస్తాం. కొంత తెలుసు అన్నది కూడా 0 మార్కులు. ఇదేమిటండి అన్యాయం కదా. అస్సలు తెలియని వాడికి 0 వేస్తే బాగుంది, కొంత తెలుసు అన్నవాడికి కూడా మీరు 0 వేస్తామంటున్నారు. ఇది చాలా అన్యాయము. అంతే కదా. మిగిలిన సబ్జెక్టులలో ఒక ఆన్సర్ కొంచెం రాశాడు అనుకో ఒకడు ఎవరైనా, అది కనీసం దీనికి రిలేటెడ్గా ఉంటే, అంటే నేను అడిగిన ప్రశ్నకి సంబంధించింది ఉంటే 2 మార్కులైనా వేస్తాడు ఎగ్జామినర్. అద్వైత ఎగ్జామినర్ అట్లా వెయ్యడు, వాడు 0 పెడతాడు. ఎందుకు అంటే కొంత తెలుసు అన్నావంటే తెలుసుకునేవాడు ఒక పక్కన, కొంత తెలిసినది ఒక పక్కన. బాగా అర్థం చేసుకోండి. తెలుసుకునేవాడు ఒక పక్కన, వాడు తెలుసుకున్నాడు కదా. ఈ తెలుసుకున్నటువంటి ఇంత తెలుసు ఈ తెలుసుకున్నది ఒక పక్కన. ఇప్పుడు 2 వైపులా ఇద్దరు ఉంటే ఇది ద్వైతమా అద్వైతమా? ద్వైతం. కాబట్టి వాడికి అద్వైతం తెలియదు అని లెక్క. అర్థమవుతుందా? మరి అంతా తెలుసు అన్నవాడు ఏమవ్వాలి అంటే, అంతా తెలుసు అని అద్వైతం, అది అద్వైతం. వాడు అంతా తెలుసు అన్నాడు. అంతా తెలియడం అంటే ఏమిటంటే నాకంటే భిన్నంగా లేదు,
అది నేనేనని తెలుసు. వాడు అద్వైతి, ద్వైతి కాదు. అద్వైతానికి ద్వైతానికి తేడా ఏమిటంటే, నాకు బ్రహ్మ విద్య తెలుసు, నాకు మీకు బాగా అర్థం చేసుకోండి. నాకు తెలుసు అంటున్నానంటే నేను మీకు చెప్పగలను, నాకు తెలుసు. నా దగ్గర డబ్బులు ఉన్నాయి, మీకు కొంచెం ఇవ్వగలను. ఇప్పుడు డబ్బులు వేరు, నేను వేరా? నేనే డబ్బులా? కాదు. అద్వైతం అంటే నేనే అది, అది నాకు తెలిసేది కాదు, ఆ తెలివిని నేనే. ఇప్పుడు మీరు టీవీల్లో చూస్తూ ఉంటారు, శివుడు నాకు ప్రత్యక్షమైనాడు కదా, ఆదిదేవుడు ఏవో చెప్తున్నారు కదా. అంటే నాకు వాడు తెలుసు. ఇప్పుడు వీడి లెవెల్కి ఎన్ని మార్కులు వేయాలి మనం? 0 వేయాలి. నాకు వీడు తెలుసు అన్నాడంటే 0. నాకు దేవుడు తెలుసు, దేవుడు నాతో మాట్లాడాడు. మీకు ఈ పదాలు అర్థం చేయాలని చెప్తున్నాను. దేవుడు నాతో మాట్లాడాడు. మాట్లాడేవాడు ఎదురుగా ఉంటాడా? నేనే అవుతాను. నేనే అయితే మాట్లాడే పని లేదు. దేవుడు సాక్షాత్కారమైంది నాకు. సాక్షాత్కారం అంటే నా కళ్ళకు కనిపించాడు. కళ్ళకు కనిపించాడంటే ఏమవుతాడు? నాకంటే భిన్నంగా ఉన్నాడు. వాడు అద్వైతి కాదు. అందుకని వేదాంతం నాకు తెలుసు అనటం కంటే నేనే అది అని చెప్పగలిగిన వాడికి 100 మార్క్స్. అది నాకు తెలుసు అన్నవాడికి కొంత తెలుసు, 3 అంతులు తెలుసు, 2 అంతులు తెలుసు, పావు తెలుసు అన్నవాడికి 0 మార్క్స్. అసలు తెలియదన్నవాడు వీడు సమానం. ఎందుకండి అట్లా? అన్యాయం కదా. వేదాంతం అంటే ఒక సిద్ధాంతం. సిద్ధాంతము అంటే పెద్దలు దాన్ని ఆలోచించి, దాన్ని నిర్ణయించి ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. రెండవ ఎక్కం నీకు వచ్చా అని నేను అడిగాను అనుకో, వచ్చు అని చెప్పకూడదు. 2 2 4 2 3 6 2 4 8 అని మొదలు పెట్టాలి. అంటే వచ్చా అని అడిగితే ప్రూవ్ చేయటం ఎట్లా? వచ్చు అంటే ప్రూవ్ ఎట్లా చేస్తావు? నువ్వు ప్రూవ్ చేయాలంటే నువ్వేం చెప్పాలి? నాకు వచ్చు అని అన్నావు అనుకో, నష్టం ఏమో చెబుతున్నాడు. 2వ ఎక్కం వచ్చా అని అడిగాను, నాకు వచ్చు అన్నా. వెంటనే నేనేమంటా అంటే 2 6 ఎంత అంట. ఇప్పుడు నేనేం చేసుకోవాలి? 2 1 2 3 4 2 6 2 4 8 2 5 10 2 6 12 నేను చెప్పగలను. కానీ వాడు వచ్చా అని అడగంగానే నేను 2 1 2 అని మొదలు పెట్టాను అనుకో, నన్ను 2 6 దాకా వాడు చెప్పనివ్వడు. వెంటనే వాడు ఏమనుకుంటాడు? ఒరే వీడికి వచ్చురా ఏమ్మా. అందుకని దాన్ని సిద్ధాంతం అంటారు. సిద్ధాంతం అంటే 2వ ఎక్కం అంటే ఇది అని నువ్వు రాయలేదు, నేను రాయలేదు. మా ఇంట్లో 2 3 5ఏనండి, 2 3 6 కాదు అంటే మీ ఇంట్లో ఒక రకంగాను మా ఇంట్లో ఇంకో రకంగాను ఉంటే మాత్రం అది సిద్ధాంతం కాదు. సిద్ధాంతం ఎప్పుడు ఎట్లా ఉండాలి? నువ్వు చేసినా, నేను చేసినా, అడవిలో ఉన్నవాడు చేసినా, చదువు వచ్చినవాడు చేసినా, రానివాడు చేసినా ఒకటే ఉండాలి. దాన్ని సిద్ధాంతం అంటారు. ఇక్కడ సిద్ధాంతం ఏమిటి? అద్వైత సిద్ధాంతం ఏమిటి అంటే బ్రహ్మ సత్యం, జగన్మిథ్య, జీవో బ్రహ్మైవ నాపర. ఇది సిద్ధాంతం. ఇది నువ్వైనా నేనైనా ఎవడైనా కూడా ఇది ఒప్పుకుంటారా? ఇది మహర్షులు దర్శించి నిర్ణయించినటువంటి ఒక స్టేట్మెంట్. వాళ్ళు ఏమని చెబుతున్నారు? బ్రహ్మ సత్యం. ఇందులో ఎన్ని పదాలు వచ్చినాయో చూడండి.
బ్రహ్మ అనే పదం వచ్చింది. బ్రహ్మ అనే ఒకడిని మనకి ఇప్పుడు చూపిస్తున్నారు. వాడు ఎట్లా ఉంటాడో మనకి తెలియదు. బ్రహ్మ అంటే మీరు అనుకోవడం చతుర్ముఖ బ్రహ్మ అనుకోకండి. బ్రహ్మము బ్రహ్మ. చతుర్ముఖ అయితే పుల్లింగం, బ్రహ్మము అంటే నపుంసకలింగం. స్త్రీ కాదు, పురుషుడు కాదు, బ్రహ్మము సత్యం. ఒక బ్రహ్మం అనేవాడు నిజంగా ఉండేవాడు ఒకడు ఉన్నాడు. ఇది స్టేట్మెంట్, సిద్ధాంతం. మరి ఉన్నాడు అంటే వాడు నాకు కనిపించాలి. వాడిని ఎవరైనా చూసిన వాళ్ళు కూడా ఉండాలి కదా. ఉన్నాడని చెప్పేవాడు ఎవరు చెప్తాడు? కర్నూలు అనే ఒక ఊరు ఉంది అని నేను చెప్పాలంటే నేను చూడకపోయినా కర్నూలును చూసిన వాడు ఒకడు ఉండాలి. వాడిని ఇక్కడి లాక్కొచ్చి ఇదిగో కర్నూలు ఇది అని చూపించగలిగేటట్టు ఉండాలి. ఒకడైనా చూసిన వాడు ఉండాలి. ఉన్నాడు అని చెప్తున్నాడు, బ్రహ్మ సత్యం అని చెప్తున్నాడంటే ఎవడో ఒకడు ఖచ్చితంగా వాడిని అనుభవించిన వాడు ఉంటాడు. బ్రహ్మ సత్యం. మరి మనందరికీ బ్రహ్మ కనపట్టాల. మనందరికీ నేను బ్రహ్మమును అని మీరు పాఠాలు చెబితే వింటున్నారు, కానీ నిజంగా మనకందరికీ నేనే బ్రహ్మను అనేటువంటి నమ్మకం, అద్వైతం నాకు తెలుసు అనకంటే అది నేనే అని చెప్పడానికి మనకు చేత కాదు. చెప్పగలమా? చెప్పగలరా? నేనే బ్రహ్మని అని బ్రహ్మాస్మి అంటున్నారు, కానీ నేనే బ్రహ్మని అని రుజువు చేయండి. నాకు 2 రెక్కలు 2 రెళ్ళు 4 2 3 6 చెప్పినట్టుగా నేను బ్రహ్మని అని చెప్పండి. చెప్పలేదు. ఎన్ని సంవత్సరాల నుంచి మనం ఈ కోర్సు చదువుకుంటున్నాం? కనీసం అంటే 15-20 ఏళ్ళ నుంచి చదువుకుంటున్నాం. ఈ రోజుకి కూడా నేను అదేనని చెప్పగలిగే స్థితిలో మనం లేవంటే మీరు అందరు లేరని చెప్పగలను. నేను కొంతమంది ధైర్యంగా నేను బ్రహ్మమునే అనేవాళ్ళు ఉన్నారు. బ్రహ్మ సత్యం. నాకు కనబడుతున్నది జగత్తు, మనందరికీ కనబడుతున్నది జగత్. జగత్ అంటే ఏమిటి? నాకు ఎదురుగా కనబడుతున్నటువంటి మనుషులు కావచ్చు, పశువులు కావచ్చు, పక్షులు కావచ్చు, అవి ఇవి కాకుండా హిమాలయాలు, సముద్రాలు కావచ్చు, మనకు ఎదురుగా కనబడుతున్నటువంటి పంచభూతాలు కావచ్చు, ఇదంతా కలిసి జగత్. దీన్ని జగత్తుని ఎందుకన్నాను? ఇవన్నీ కూడా ఒక సమయంలో పుట్టినాయి, ఇప్పుడు ఉన్నాయి, ఎప్పుడో ఒకప్పుడు పోతాయి కదా. హిమాలయాలు పోవు కదండి, సముద్రాలు పోవు కదండి. మీరు అడుగుతున్నారు, వెంటనే క్వశ్చన్ వస్తున్నది. హిమాలయాలు పోవు కదా, మీరు మనుషులు పోతారు ఉన్నారు, పక్షులు పోతాయి, జంతువులు పోతాయి అంటే సరే ఎవరు పోతాయి, ఎందుకంటే అవి పుట్టినాయి కదా పోతాయి అని అనుకుంటాం. హిమాలయాలు సముద్రాలు పుట్టలేదు కదండి, అవి ఎట్లా పోతాయండి అని మీరు అడగచ్చు. హిమాలయాలు సముద్రాలు కూడా పుట్టినవే, మనం చూడలేదు. ఎప్పుడైతే ఈ ప్రపంచం మహాప్రళయం అయిన తర్వాత ప్రారంభమైందో ఆ రోజున ఇవన్నీ పుట్టినాయి. మళ్ళీ ఎప్పుడో ప్రళయం అవుతుంది, మనం చూడలేదు, కానీ ఆ ప్రళయంలో ఇవన్నీ పోతాయి. కాబట్టి నాకు ఎదురుగా కనపడుతూ ఉన్నటువంటి ఈ జగత్తుకు సత్యత్వం లేదు, నిత్యత్వం లేదు. సత్యత్వం ఎవరికి ఉంది? బ్రహ్మమునికే ఉంది. దీనికి సత్యత్వం లేదు, నిత్యత్వం లేదు, అంటే ఎప్పటికీ ఉండడం లేదు, ఇది పోతుంది. అందుకే దానికి నేను జగత్ అని పెట్టాను. ఇది మిథ్య అంటున్నాడు. మిథ్య అంటే ఏమిటి? యథార్థంగా లేకుండా ఉన్నట్టుగా కనిపించేది. అంటే కనిపిస్తుంది, బట్ అది సత్యం కాదు, యథార్థం కాదు. దానికి ఋషులందరూ ఏమో ఉపమానం చెప్తారంటే, మనం తాడు మీద పాము, తాడుంది, మసక చీకట్లో నీకు అది పాముగా కనిపించింది. పాము లేనిది, తాడు ఉన్నది, ఉన్న తాడు కనిపించకపోవడం వల్ల పాము కనిపించింది. పాము దీపం పెట్టి చూస్తే పాము పోతుంది, తాడు ఉంటుంది. ఏకకాలంలో ఏం కనిపిస్తోంది? ఒకటే కనిపిస్తోంది, తాడు కానీ పాము కానీ. ఇప్పుడు మనకు కనిపిస్తూ ఉన్న ఈ జగత్తుకు మిథ్యా జగత్తు అని అంటున్నాడు. మిథ్యా జగత్తు అంటే
ఇప్పుడు నీకు కనపడుతున్నది పాము వంటిది. దీని వెనుక యథార్థమైనటువంటి సత్యమైన ఒక బ్రహ్మం ఉంది. ఆ బ్రహ్మము కనపడకపోబట్టి నీకు ఈ మిథ్య కనపడుతున్నది. ఈ మిథ్యను నువ్వు దీపం పెట్టి చూసినట్లయితే ఇది పోయి అది కనపడుతుంది. ఇప్పుడు మనకందరికీ కనపడుతున్నది మిథ్యా జగత్తు కనపడుతోంది. మీకు కానీ నాకు కానీ మన వాళ్ళు ఎవరికైనా కూడా కొండగానే కనపడుతోంది, నదిగానే కనపడుతోంది, సముద్రంగానే కనపడుతోంది, ఇల్లుగా కనపడుతోంది, లైట్గా కనపడుతోంది కదా. అందరికీ ఒకటే కనపడుతోంది. దాని వెనక ఉన్న బ్రహ్మము మనకు తెలియటం. కాబట్టి దాని వెనక ఒక బ్రహ్మం ఉండాలి. అప్పుడే ఇది మిథ్య అవుతుంది. లేకపోతే కాదు. తాడు ఉండకపోతే పాము కనిపించదు. ఏది పాముగా కనిపిస్తుంది మనకి? తాడే పాముగా కనిపించాలి. పాముగా కనిపించినప్పుడు తాడు నీకు కనపడకపోబట్టి పాము కనిపించిందా? లేకపోతే తాడు అక్కడ ఉండి తాడు కనపడి పాము కూడా కనిపించింది? తాడు కనపడదు. తాడు ఎప్పుడు కనపడుతుంది? దీపం తెచ్చి చూస్తేనే కనపడుతుంది. ఇప్పుడు దీపం తెచ్చి చూడాలి. అందుకు జగత్తు మిథ్య అని నేను నిర్ణయించాలంటే నేను దీపం పెట్టుకొని చూడాలి. అక్కడ దీపం పెట్టుకు చూస్తే తాడు బదులు పాము బదులు తాడు కనిపిస్తుంది. ఇక్కడ దీపం అనేది నీ జ్ఞానం. జ్ఞానం అంటే ఏమిటి? మళ్ళీ వెడదాం లోపలి. జ్ఞానం అంటే ఇంద్రియ జ్ఞానం. ఇంద్రియ జ్ఞానంతో నువ్వు మిథ్యా జగత్తును కనుక్కోలేవు. ఇంద్రియ జ్ఞానంతో మిథ్యా జగత్తును కనుక్కోలేవు. మరి ఎట్లకండి? నాకు ఇంద్రియాలే కదా ఉన్నాయి. కళ్ళు ఉన్నాయి చూడటానికి, చెవులు ఉన్నాయి వినటానికి కదా. ఇంద్రియ జ్ఞానమే కదా. ఇంద్రియ జ్ఞానం ఇంద్రియ ప్రజ్ఞ కాదు. ఈ జ్ఞానం కూడా మళ్ళీ ఈ జగత్ ఎలాగా మిథ్యా జగత్తు, ఈ జ్ఞానం కూడా ఆభాస జ్ఞానమే. ఆభాస జ్ఞానం అంటే తాడు మీది పాము, లేనిది కనపడితే అది ఆభాస జ్ఞానం. ఇప్పుడు నాకు ఉన్న వస్తువు కనపడకుండా నాకు లైట్ కానీ ఇల్లు కానీ సముద్రం కానీ ఇవన్నీ కనపడుతున్నాయి నా కళ్ళకి అంటే నా ఇంద్రియాలకి, ఈ జ్ఞానం ఇట్ సెల్ఫ్ ఆభాసం. దీనికి వెనక నాకు ప్రజ్ఞ ఉంది. దానికి గురువు ఏం చెప్తాడంటే, నాయన ఆ ప్రజ్ఞే అద్దం మీద బుద్ధి అనేటువంటి దర్పణం మీద పడి అది రిఫ్లెక్ట్ అయ్యి నీకు ఇంద్రియాలకన్నిటికీ జ్ఞానంగా గోచరిస్తున్నదిరా. ఈ జ్ఞానాన్ని పట్టుకుని లోపలికి వెళ్ళి ప్రజ్ఞని గుర్తించు అని చెప్తుంది శాస్త్రం. అర్థమైందా? అంటే ఈ జ్ఞానాన్ని పట్టుకుని నువ్వు వెళ్ళు. అక్కడ దీపం పట్టుకుని వెళితే నీకు పాముకు బదులుగా తాడు కనిపించినట్లు, ఇక్కడ ప్రజ్ఞని పట్టుకుని వెళితే నీకు జగత్తు యొక్క మిథ్యాత్వం నిర్ణయమైపోతుంది. జగత్తు మిథ్య, దీని వెనక బ్రహ్మము సత్యము అన్నది ఉన్నది. ఆ సత్యమే ఈ మిథ్యగా కనబడుతుంది. అమ్మో మీరంతా ఏదో మమ్మల్ని కన్ఫ్యూజన్ పట్టిస్తున్నారు, మాకు అర్థం కావటం లేదు కదా. నిజంగా అర్థం కాదు. అర్థమైందా? కాదా? తాడు వీరి పాము అంటే మాకు బాగా తెలుసు. మిథ్యా జగత్తుకు వెనుక ఉన్న బ్రహ్మము సత్యం అంటే మాకు తెలియటం. ఎందుకంటే మీరు మాకు ఇప్పుడు చూపించాలి. చూపిస్తే మేము కూడా నమ్ముతాం కదా. ఇది సిద్ధాంతం జగన్ మిథ్య. నెక్స్ట్ ఇంకా ఏం చెప్పిందంటే ఆ స్టేట్మెంటు, జీవుడు ఇందాక బ్రహ్మను ఇంట్రడ్యూస్ చేసింది, జగత్తును ఇంట్రడ్యూస్ చేసింది, జీవుణ్ణి ఇంట్రడ్యూస్ చేస్తాం. జీవో బ్రహ్మైవ, ఈ జీవుడు ఈ బ్రహ్మమే. ఆలోచించండి, ఇక్కడ బ్రహ్మమును చెప్పింది, బ్రహ్మము సత్యము. ఆ సత్యమైన బ్రహ్మము నీకు కనపడలేదు కాబట్టి వాడి మీద ఈ మిథ్యా జగత్తు ఆరోపించబడింది. జగత్తు మిథ్య. ఈ మిథ్యను తొలగించి చూస్తే నీకు బ్రహ్మము కనపడుతుంది.
ఆ బ్రహ్మమే ఈ జగత్తుగా కనపడుతోంది. నీకు నాకు అందరికీ కనపడేది ఈ జగత్తే. ఇది జ్ఞానంతో తెలుసుకోవచ్చు, అది ప్రజ్ఞతో తెలుసుకోవచ్చు. జ్ఞానంలో నుంచి ప్రజ్ఞలోకి నువ్వు వెళ్ళగలిగితే నీకేం తెలుస్తుంది? బ్రహ్మము తెలుస్తుంది. సరేనయ్యా, ఈ ఈ ఈ కుప్పని ఇక్కడ పక్కన పెడతాం. అంటే బ్రహ్మం సత్యము, జగత్తు మిథ్య, ఇది నాకు అర్థమైంది. జీవుడు అనేవాడిని ఒకళ్ళు చూపిస్తున్నారు, వీడు మళ్ళీ బ్రహ్మమే అంటున్నారు. అంటే ఇప్పుడు ఈ జీవుడు ఎవడు కావాలి? జీవుడు ఎవడు? జగత్తేదో అదే జీవుడు. ఎందుకంటే జగత్తులో నీకు ఏమేం చెప్పాము? పశుపక్షాలను చెప్తే, మనుషుల్ని చెప్పాము కదా. సముద్రాలు, నదులు, పర్వతాలు కూడా చెప్పాము. కాబట్టి జీవుడు ఎవడు అంటే ఆ మనుషుల్లో, ఆ పశుపక్షాదుల్లో వీడు కూడా ఒకడే కదా. కాబట్టి వాడి పేరే కదా జీవుడు. అప్పుడు జీవుడు ఏమవ్వాలి? మిథ్య కావాలి. అర్థమవుతుందా? జీవుడు జగత్తు మిథ్య అని చెప్పాడు. జగత్తులో ఏమున్నాయి అంటే జీవుళ్ళే ఉన్నారు. కాబట్టి జీవుడు కూడా మిథ్యే కావాలి. అప్పుడు మిథ్య అయితే జీవుడికి వెనక ఏముంది? జగత్తుకు వెనక బ్రహ్మం ఉందని మీరు అన్నారు. జీవుడికి వెనక ఏముంది అంటే జీవుడికి వెనక కూడా బ్రహ్మమే ఉందిరా. జగత్తు జీవుడు అని రెండు కనపడుతున్నప్పటికీ, జగత్తు జీవుడు ఇద్దరిని చూపించాం. వాడి వెనక బ్రహ్మమే, వీడి వెనక బ్రహ్మమే. వీళ్ళిద్దరూ బయటికి రెండు కనపడుతున్నాయి, లోపల వాడు బ్రహ్మమే, వీడు బ్రహ్మమే. అంటే ఇద్దరు బ్రహ్మములు కాదు, ఒక బ్రహ్మమే అని ఎవడికి తెలుస్తుందో వాడు అది నేనే. ఎందుకంటే ఆ జీవుడు ఇప్పుడు నువ్వే కదా. జీవుడు ఎక్కడో లేడు కదా. నువ్వు జీవుడివి కాదా? నువ్వు జీవుడివి. ఈ సిద్ధాంతం ఇప్పుడు అద్వైతం వచ్చింది చూడండి. ద్వైతం రాలే. ఒక జీవుడు, ఒక జగత్తు అన్నప్పుడు ద్వైతం ఉంది. ఇది సామూహికంగా ఉంది, ఇది సింగిల్గా ఉంది. అవునా కదా? అర్థమవుతుందా అమ్మా? నేను ఏదైనా కన్ఫ్యూజ్ పట్టిస్తున్నాను? ఏం లేదు కదా. ఈ జగత్తుకు వెనక బ్రహ్మం ఉందన్నాను, జీవుడికి వెనక బ్రహ్మమే ఉందంటున్నాను. అప్పుడు బ్రహ్మము ఒకడా ఇద్దరా? ఒక్కడే ఉంటాడు. ఒక్కడు ఉంటే అది అద్వైతం, రెండు కానిది. రెండు ఉంటే ద్వైతం. ఈ రెండులో ఒకడు జీవుడు, ఒకడు జగత్తు. జగత్తు అందరు జీవుల సమూహము, జీవుడు ఒంటరిగా. అందుకని వీడిద్దరైనా వాడి వెనక వీడి వెనక బ్రహ్మమే ఉన్నాడు. ఇది సిద్ధాంతం. అంటే ఇప్పుడు అద్వైతం నీకు తెలుసు అని చెప్పాలంటే, అది నేనే అని చెప్పాలంటే, అయ్యా జీవుడు వెళ్ళిపోయినాడు, జగత్తు వెళ్ళిపోయింది, మరి ఏమున్నదిరా? బ్రహ్మమే ఉన్నాడు. బ్రహ్మము ఒకడే ఉంటాడు. ఇద్దరు, ముగ్గురు, నలుగురు, 10 మంది ఉండడానికి వీల్లేదు. ఆ బ్రహ్మమును నేనే. ఇప్పుడు నాకు 100 మార్క్స్ పడతాయి. కొంత తెలుసు అంటే జగత్తు మిథ్య, జగత్తు వెనక బ్రహ్మం ఉన్నాడు అని నాకు తెలుసు అనుకుందాం. ఒకవేళ నాకు సున్నేమనుకుంది. ఎందుకని? జీవుని ఏం చేస్తావురా? వాడిని వదిలేద్దామా? వదిలేయడానికి వీళ్ళు. కొన్ని జీవుడు వెనక బ్రహ్మం ఉన్నాడు అని అందాం అనుకో, జగత్తును వదిలేస్తావా? వదిలేయడానికి వీళ్ళు. అందుకని సిద్ధాంతం నీకు అర్థమైతే నీవే బ్రహ్మముడు. అందుకని బ్రహ్మ విద్యలో 1 మార్కు రావడం, 10 మార్కులు రావడం, కొంత తెలుసు అనడం ఉండకూడదు. తెలిస్తే అంతా తెలియాలి, తెలియకపోతే అసలు తెలియదు. ఇప్పుడు మనం ఏ కేటగిరీకి వెళ్దాం? మనం అందరం ఏ కేటగిరీకి వెళ్దాం? కొంత తెలుసుకెళ్దామా? అంతా తెలుసుకెళ్దాం. అంతా తెలిసైతే ఎట్లరా నువ్వు నాకు చెప్పు అని అడుగుతాను. ఇప్పుడు నాకేం చదువు రాదు, నాకు బ్రహ్మ విద్య తెలియదు, నేను ఇప్పుడు నిన్ను అడుగుతున్నాను. ఇప్పుడు వాడికి ఎట్లా చెప్పాలి? ఒక లేమ్యాన్ వాడు అడుగుతున్నాడు, ఏం చదువు రాని వాడు ఒకడు అడుగుతున్నాడు. వాడితో ఇప్పుడు చెప్పాలంటే మీరు చెప్పాలి, ఇవన్నీ. నీ పేరేమిట్రా?
వాడు వెంటనే ఏమంటాడంటే నా పేరు వెంకయ్య అంటాడు. మరి నేను నీ పేరేమిట్రా అని అడిగాను. నువ్వు నా పేరని చెప్తున్నావు, నాకు నీ పేరే చెప్పాలి అని అంటే వాడు ఏమంటాడంటే నువ్వు నీవు అని అడుగుతున్న వాడిని నేను నీవు అని అడుగుతున్న వాడివి, నువ్వు కూడా నేనే. కాబట్టి నీవు నేనే, నేను నేనే. నేను నీవు కావడానికి వీల్లేదు, నీవు నేను కావడానికి వీల్లేదు. ఉండేది నేనొక్కడే. అంటే నీలోనూ నేనే ఉండాలి, నాలోనూ నేనే ఉండాలి, వాడిలోనూ నేనే ఉండాలి. నేను వాడి పేరు ఏమిట్రా అని అడిగాను. వెంటనే వాడేమని చెబుతాడు, నా పేరు అంటాడు. వాడు నేనే అంటున్నాడు, వీడు నేనే అంటున్నాడు, నేను నేనే అంటున్నాను. ఇప్పుడు మేము ముగ్గురమా, ఇద్దరమా, నలుగురమా, ఒకళ్ళమా? ఒక్కడే కదా. ఇప్పుడు సిద్ధాంతం మనకు అర్థమైంది కదా. నేను ఒక్కడే ఉంటాడు, నేనులు చాలామంది ఉండరు. సిద్ధాంతం రైటేనా? అందరూ ఒప్పుకున్నారా? లేక నేను కూడా చాలామంది ఉంటారు? నేను ఒకడే ఉంటాడు. ఇంకాస్త వాడిని తీసుకున్నాడు, ఇంకా లోపలికి దించుదాం వాడిని. మళ్ళీ